ఏంటో నాకే ఇలా జరుగుతుందో లేకపోతే అందరికీ ఇలా జరుగుతుందో అసలు నాకు జరిగిన నష్టం మీకైతే జరగద్దు. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. నాకు ఆన్లైన్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. అదే ఈ జ్యూసర్ మనం జ్యూస్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకుని చక్కగా అలానే క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి జ్యూసర్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ జ్యూసర్ అయితే ఎలా వర్క్ చేస్తుందో. అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం. నేనే నిదర్శనం. నేను ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ కొన్నా 100 సార్లు అయితే వెతుకుతాను, దాని రేటింగ్ చూస్తాను. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో నాకే అర్థం కావట్లేదు. చూడడానికి చూడండి ఎంత మంచిగా ఉందో జ్యూసర్, చాలా బాగుంది. జ్యూస్ ఏమైనా తీసుకెళ్దాము స్కూల్ కి అని అంటే దాన్ని మిక్సీలో పట్టి మళ్ళీ అవన్నీ వేసి చాలా ఇబ్బందిగా అయిపోతుందని ఇది తీసుకున్నా. ఇదైతే క్యాప్ ఉంటది కదా, మనం జ్యూస్ చేసుకున్న వెంటనే క్యాప్ పెట్టుకుని ఇలా తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పేసి. వీటికి 2 జార్లు ఇచ్చారు, చాలా బాగున్నాయి 2 కూడా. అయితే ఫస్ట్ టైం నేను దీనిలో బనానా జ్యూస్ అయితే చేద్దాం అనుకున్నాను. మా పిల్లలకైతే ఈ జ్యూస్ చాలా ఇష్టం, వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ జ్యూస్ కోసం. బనానా అయితే పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా మిక్సర్ జార్లో అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడు బనానాలో ఇలా ఖర్జూర అయితే వేయలేదు, జస్ట్ నట్స్ వేసేస్తాను కొద్దిగా షుగర్ వేసి. మా వారైతే షుగర్ వేయకుండా ఇలా ఖర్జూర వేసి చేయమని. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది, ఎందుకంటే ఇవి ఇంత పెద్ద పెద్ద వేస్తే మిక్స్ అవ్వేమని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే ఏం అవసరం లేదు 2 పీసెస్ కింద కట్ చేయవేయను. సరే కదా అని చెప్పేసి ఇవన్నీ 2 పీసెస్ కింద కట్ చేసి జార్లో వేసేసాను. కొద్దిగా మిల్క్ కూడా కట్ చేసి వేసాను అనమాట. ఇలా కొంచెంగా పాలు కూడా పోసిన తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసి ఇంకా మనం దీన్ని మిక్స్ చేయడం. అసలు ఇది చూడండి, అవనా వద్దా అనుకుంటూ అవుతుంది. ఓరి నాయన ఎందుకు తీసుకున్నాను రా బాబు అన్నట్టు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏదో జరిగింది. అసలు అది రన్నే కావట్లేదు. దీన్ని ఎలా రన్ చేయాలో తెలిస్తే కామెంట్ అయితే చేయండి.